హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే 8th క్లాస్ ఎక్సర్సైజ్ 5.3 4th రోమన్ 9th సమ్ అయితే చెప్పుకోబోతున్నాం. 9th సమ్ అయితే 5 to సో ఇక్కడైతే 5 to 9 అయితే రాసేసుకున్నాం. అండ్ ఈ రోమన్ అయితే ద మోస్ట్ ఐఎంపీ రోమన్ అనమాట. ఐఎంపీ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో 529 ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కాబట్టి ఎల్సిఎం చేసుకుందాం. లాస్ట్న 9 వచ్చింది. ఓకే, ఫస్ట్ 2 టేబుల్లో చూసుకుందాం, పాసిబుల్ అవ్వదు. 3 టేబుల్ చూసుకుందాం, పాసిబుల్ అవ్వదు. 4 టేబుల్ చూసుకుందాం, పాసిబుల్ కూడా అవ్వదు. 5 టేబుల్, 6 టేబుల్, 7 టేబుల్, 8 టేబుల్ ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా 23 టేబుల్ తీసేసుకుందాం. 23 జార్ 529 అండ్ ఇక్కడ 23 ఉంది కాబట్టి 23 1 జార్ 23. సో అయిపోయింది. ఎందుకు 1 వచ్చేదాకా మనం ఎల్సిఎం చేయాలి. సో 529 ఫ్యాక్టర్స్ ఏంటి? 23 ఇంటూ 23. ఫ్యాక్టర్స్ అంటే సైడ్ వచ్చే టేబుల్స్ వాటిని ఫ్యాక్టర్స్ అని అంటారు. సో మనం స్క్వేర్ రూట్స్ చేస్తున్నాం కాబట్టి 2 తీసుకోవాలి. ఈ 2లో కామన్ నెంబర్ ఒకటి తీసుకోవాలి 23. అండ్ దీన్ని దేంతోనో మల్టిప్లికేషన్ చేయడానికి కుదరదు కాబట్టి రూట్ 529 ఈజ్ ఈక్వల్ టు 23. సో 529కి రూట్ ఏంటి? 23 అనమాట. సో మనకి 9th సమ్ ఆల్రెడీ వచ్చింది. 10th సమ్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.